श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ ఏకనాథ భాగవతం 18వ అధ్యాయం. కర్మ ప్రకాశక సద్విద్యా విధి విధాన వివేక కర్మ ధర్మాలను పరిరక్షించే జగన్నాయక గురువర్య, నీకు నా సాష్టాంగ ప్రణామాలు. గోవిందా, వర్ణాశ్రమాల ధర్మాల పరిమితులకు ఆధారం నీవే, వేదానువాదులకు కారణము నీవే, వితండవాదానికి సుఖ సంవాదానికి మూలం నీవే, శబ్ద సృష్టికి దివ్య సూర్య నారాయణుడవు నీవే, వేదాలలోని గుహ్య జ్ఞాన ప్రకాశకుడవు నీవే. నీవు ఒక్కడివే అయినా నీ లీలా విలాసంతో అనేకంగా ప్రకటమైనావు. వ్యాప్తం వ్యాపకం నీవే, విధి విధానం నీవే, మాట్లాడేది నీవే, మౌనధారణ నీవే. గురురాయ, ఏకనాథుడవు జనార్దనుడవు నీవే. భాగవతంలోని కవితవు నీవే, అర్ధానివి నీవే, అర్ధ జ్ఞానం కూడా నీవే. మా చేత మాట్లాడింపజేసేది నీవే, శబ్దానికి ప్రతిధ్వనిలా నా నోట కవిత్వ రూపంగా మాట్లాడేది నీవే. శ్రీ భాగవతంలో శ్రీకృష్ణుడే వక్త. ఆయన వర్ణాశ్రమాల పుట్టుకను యథార్థ రీతిగా ప్రతిపాదించాడు. పూర్వాధ్యాయంలో సుబోధకంగా బ్రహ్మచర్య ధర్మాలను, గృహస్థ స్వధర్మ కర్మలను, నిత్య నియమాలను శ్రీకృష్ణుడు వివరించాడు. ఈ అధ్యాయంలో వానప్రస్థ ఆశ్రమ లక్షణాలను, సన్యాస ధర్మాలను వివరిస్తున్నాడు. వానప్రస్థాశ్రమం నియమాలు. ఇప్పుడు క్రమంగా చేపట్టే వానప్రస్థాశ్రమం గుర్చిన వర్ణన. ఇందులో వనవాస కాలం, ఆయుష్య విభాగం వివరించబడ్డాయి. పురుషుని ఆయుష్ 100 సంవత్సరాలని శృతి ఉవాచ. ఆ ఆయుష్లో 3 వంతులు అంటే 66 సంవత్సరాలు పూర్తయ్యేసరికి భార్యను పుత్రులకు అప్పగించి తాను సత్వరం వనానికి వెళ్ళిపోవాలి. పతివ్రత అంటే పతిని ఈశ్వరునిగా భావించే సాధ్వి. పతి అడవికి బయలుదేరితే పుత్రుల వద్ద గడపడానికి ఇష్టపడదు. పతి సేవలో అంతరాయం కలిగితే జీవితాంతం దుఃఖిస్తుంది. ఆమె పతి చరణాలను మనసారా పూజిస్తుంది. అలాంటి భార్యను భర్త తనతో అరణ్యానికి తీసుకుపోవాలి. భార్యతో కలిసి వెళ్ళిన పురుషుడు వానప్రస్థుడవుతాడు. ఆయన స్త్రీ సంగమం చేయకూడదు. ఆశ్రమ వ్రతాన్ని దృఢంగా కొనసాగించాలి. అరణ్యంలో ఉంటూ వానప్రస్థుడై శాంతంతో మెలగాలి. కామక్రోధాలను దరిచేరనీయరాదు. ఈ వ్రతాన్ని ఆయన తప్పక పాటించాలి. అరణ్యంలో ఆయా ఋతువుల్లో లభ్యమయ్యే కందమూలాలు, నిర్మలమైన ఫలాలను ఏరుకుని భుజించాలి. అరణ్యంలో వల్కలాలను, పులి లేదా జింక చర్మాలను, నూలు వస్త్రాలను, చెట్ల ఆకులను వస్త్రాలుగా ధరించాలి. తలపై, ముఖంపై, చంకల్లో, రహస్య భాగాల్లో పెరిగే కేశాలను వేటిని ఛేదించకూడదు. శిరస్సుకు ముండనం చేయకూడదు. గడ్డం చేసుకోకూడదు. గోళ్లు తీయకూడదు. పళ్ళు తోమకూడదు. శరీరాన్ని రుద్ది స్నానం చేయకూడదు. రోకలి వలె నీటిలో మునిగి పైకి రావాలి. 3 వేళలా స్నానం చేయడం వానప్రస్థునికి గొప్ప వ్రతం. నిత్యం నేల మీద పడుకోవాలి. గడ్డి మీద కానీ గుడ్డ పరుచుకుని కానీ పడుకోకూడదు. అలా వానప్రస్థుడు దృఢంగా వ్రతధారణ చేయాలి. తపస్సును వృద్ధి పొందించాలి. ఇప్పుడు తపో లక్షణాలను విను. తపస్సు. నలువైపులా 4 అగ్నికుండాలను వెలిగించి తలపై మధ్యాహ్న సూర్యుని ఎండ పడుతుండగా పంచాగ్నుల సాధన చేయాలి. వానాకాలంలో ఎత్తైన స్థలంలో మంచెను నిర్మించి ఏకధారగా వాన పడుతుండగా ఏ ఆచ్ఛాదన లేకుండా దానిపై కూర్చోవాలి. అలా వర్షాకాలంలో తపస్సు. హేమంత ఋతువునందు మంచు చలిలో కంఠం వరకు నీటిలో మునిగి ఉండాలి. దీనిని ఉదకవాసం అంటారు. ఇది వానప్రస్థంలోని తపశ్చర్య. ఈ తపస్సును వానప్రస్థులు నిరంతరం కొనసాగించాలి. ఇప్పుడు ఆశ్రమవాసంలో ఆహారం ఎలా ఉండాలన్నది వివరిస్తున్నాను. ఆహారం. కందమూలాలను అగ్నిలో కాల్చి భుజించాలి. పండిన ఫలాలను ఆరగించాలి. ఉదర పోషణార్థమే తాపసులు భుజించాలి. దంతాలు బలిష్టంగా ఉంటే అన్ని ఫలాలను పళ్లతో కొరికి, పళ్ళు ఊడిపోతే
పండ్లను ఒలిచి సుఖంగా భుజించవచ్చు. వనంలో ఒలవడానికి వీలు పడకపోతే రాతితో దంచి తినాలి. ఆ సమయంలో రుచిని గురించి పట్టించుకోక ఆకలి నివారణే ప్రధాన లక్ష్యం కావాలి. ఫలాలు పుష్కలంగా లభించాయని మరుసటి రోజుకు నిల్వ చేయకూడదన్నది వానప్రస్థుని వ్రతం. భుజించిన తరువాత మిగిలిన ఫలాలను పారేయాలి. ప్రతిరోజు తాజా ఫలాలను ఆరగించాలి. మిగిలిన ఆహారం భుజించడం శాస్త్ర నిషిద్ధం. ఇతరులు తెచ్చిన ఫలాలను వానప్రస్థుడు స్వీకరించరాదు. స్వయంగా వెదికి తెచ్చిన ఫలాలే యోగ్యమైనవి. దేశ కాల వర్తమాన యథార్థ జ్ఞానం ఉన్నప్పటికీ దేనిని సంగ్రహం చేయకూడదు. ప్రారబ్ధంపై విశ్వాసం ఉంచాలి. ఏ రకమైన దానాన్ని స్వీకరించరాదు. అట్లా స్వీకరిస్తే వ్రత భంగమవుతుంది. గృహస్థు వానప్రస్థం స్వీకరించి భార్యతో సహా వనానికి వెడితే నిత్యాగ్నిహోత్రుడయ్యే భాగ్యం కలుగుతుంది. వనంలో సర్వ వేదోక్త కర్మలు నిర్వహించాలి. వనంలో ఏ ఋతువులో ఏ ఫలాలు లభిస్తే వాటితో పురోడాశం చేసి శాస్త్రవిధిగా యజ్ఞపురుషుని మంత్రోక్తంగా పూజించాలి. శ్రౌత కర్మలను విధి ప్రకారం వానప్రస్థుడు ఆచరించాలి. యజ్ఞం కోసం పశువధ చేయకూడదు. వనంలోని ఫలాలనే బలిగా సమర్పించాలి. గృహస్థాశ్రమంలో గృహస్థు చేసిన అగ్నిహోత్రాది కర్మలు వానప్రస్థంలో వేదాజ్ఞ ప్రకారం నిర్వహించాలి. వేదాధారంతో వైదిక క్రియలతో శాస్త్ర పద్ధతులను అనుసరించి యజ్ఞం చేయాలి. అలాగే వేదాజ్ఞ ప్రకారం దర్శ, పూర్ణమాస, చాతుర్మాస యాగాలు మొదలైనవి నిష్కామ భావంతో చేయాలి. అలా అరణ్యంలో వసించే తేజస్వి, శ్రేష్ఠుడు, మునీశ్వరుడు, తపస్వి అయిన వానికి ఏ ఫలం ప్రాప్తిస్తుందో వివరిస్తున్నాను. అలా వేదోక్తమైన తపస్సును శ్రద్ధగా నిత్యం ఆచరిస్తే దేహం అస్థిపంజరంలా అవుతుంది. శరీరం అస్థిపంజరమై ఎండిపోయి చర్మం, నరాలకు ఆచ్ఛాదనగా ఉంటుంది. అలా తపోనిష్టలు శరీరం చాలించేంత వరకు తపం కొనసాగిస్తే అంతర్బాహ్యాలు పాపరహితమవుతాయి. వానికి ఆత్మస్వరూప జ్ఞానం లభించి నా స్వరూపంతో ఐక్యమవుతాడు. వానికి సూక్ష్మ వాసనలు మిగిలిపోయినా, అణుమాత్రం అహంకారం ఉన్నా అది సూక్ష్మ రూపంలో ప్రతిబంధకమవుతుంది. ఫలాపేక్ష లేనివాడు దేహంతో ఉన్న ప్రారంభంలో ఋషి సముదాయం ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ నుండి నా వద్దకు వస్తాడు. ఉద్ధవ, అలా వానప్రస్థుడు ముక్తి మార్గంలో పయనించి నన్ను చేరుతాడు. అలా వానప్రస్థంలో అపార కష్టాలు, తపాది సాధనలోని సంకటాలను సహించి ప్రతిఫలాపేక్ష లేనివాడు మోక్షాన్ని పొందుతాడు. కామవాంఛలతో మోక్ష ఫలాన్ని ఆశించి ఆచరించే తపాది సాధనలు చేసేవాడు చింతామణినిచ్చి చింతగింజలను తీసుకున్నవాడవుతాడు. పరసునిచ్చి ఇటుకను గైకొన్న మూర్ఖుడవుతాడు. అలా శ్రేష్టమైన మానవ జన్మనెత్తి ఉత్తమమైన తపస్సు లభించినా దానిని కాదని విషయాసక్తిపై మోజు కలవాడు మూర్ఖుడు. అతను విషయవాసనల లోభంతో మోక్ష ప్రాప్తిని కలిగించే సాధనలను మానేస్తాడు. అలాంటివాడు తపాది సాధనలతో ఎంత క్షీణించినా వైరాగ్యం, జ్ఞానం ఉత్పన్నం కావు. ఆయుష్లో 3 భాగాలు గృహస్థాశ్రమంలో, వానప్రస్థాశ్రమంలో గడిచిపోయినా వైరాగ్య సహిత జ్ఞానం కలుగని వానికి 4వ భాగంలో శరీరం క్షీణించి ముసలివాడైనప్పుడు వైరాగ్యం కలిగినా సన్యాసం స్వీకరించి కర్మ చేస్తుండాలి. వార్ధక్యం వలన శరీరం క్షీణించి వణకుతున్నా విరక్తి కలగకపోతే ఆ వానప్రస్థాశ్రమి నన్ను ధ్యానించి అగ్ని ప్రవేశం చేయాలి. వానప్రస్థాశ్రమంలో కఠోర తపశ్చర్యను ఆచరిస్తే తీవ్ర వైరాగ్యం కలుగుతుంది. వానప్రస్థాశ్రమి అరణ్యంలో ఉంటూ విరక్తుడైతే ఇంద్రలోకం, సత్యలోకం, చంద్రలోకాలను నరక సమానంగా భావిస్తాడు. అలాంటి తీవ్ర వైరాగ్యం ఉత్పన్నమైతే విహితాగ్నిని సమాప్తం చేసి సర్వస్వాన్ని త్యజించి సన్యాసం స్వీకరించాలి. సన్యాసం స్వీకరించే పద్ధతి. సన్యాసం శాస్త్రరీత్యా గ్రహిస్తే 8 రకాల శ్రాద్ధాలను యథావిధిగా నిర్వర్తించాలి. ప్రాజాపత్యమనే యాగాన్ని చేసి భగవంతుని ప్రీత్యర్థం యజ్ఞం చేసి ఋత్విజులకు సర్వస్వం దానం చేయాలి. ముఖ్యంగా అగ్ని యొక్క మూర్తిని తన హృదయంలో స్థాపన చేసి నిరపేక్ష అయి సన్యాసం స్వీకరించాలి.
సన్యాస గ్రహణ సమయంలో విఘ్నాలు కలిగితే పాదాల కింద అణచివేయాలి. బ్రాహ్మణుడు సన్యాస ధారణ చేయాలని సంకల్పించగానే విఘ్నాలు కలిగించడానికి దేవతలు స్త్రీ రూపం ధరించి వస్తారు. విఘ్నాలు కలిగించడానికి కారణం మానవుడు పశుప్రాయుడు. అతను నిత్యం దేవతలకు బలిదానమిచ్చి వారి ఆధీనంలో ఉంటాడు. సన్యాసి బలి సమర్పించడు. ప్రతిగా తమ తలపై పాదాన్నుంచి బ్రహ్మపదాన్ని పొందుతాడని తెలిసి దేవతలు అవరోధాలు కలిగిస్తుంటారు. కాబట్టి వైరాగ్య బలంతో విఘ్నాలను దూరం చేసి శాంతంగా సన్యాసం స్వీకరించాలి. అలా వైరాగ్యంతో వివేక నిష్ఠతో శాస్త్రవిధిగా సన్యాసం స్వీకరించేవాడు శ్రేష్ఠుడు. అలా సన్యాస దీక్షను చేపట్టినవాడు భూతాలకు అభయదానమిచ్చి సంకల్పపూర్వకంగా ప్రణవాన్ని ఉచ్చరిస్తే ఆ యతి దేహమాత్రంగా మిగిలి ఉన్నట్లు కనిపిస్తాడు. ఆయన పూర్వమే తన సర్వస్వాన్ని త్యజించాడు. గురువు మంత్రోపదేశంతో బ్రహ్మస్వరూపమైన వాని దేహబుద్ధి బంధం విడిపోయి కర్మబంధం ముక్కలవుతుంది. వానికి శాస్త్రోక్తమైన కర్తవ్య విధి విధానం అవసరం లేదు. వెన్న చేతికందితే మజ్జిగను చిలకనట్లు, కర్పూరం అగ్నిలో ఆవిరైతే మళ్ళీ అది కర్పూరం కాలేనట్లు, గురూపదేశంతో ఆత్మనాత్మ వివేకం లభ్యమైతే తిరిగి విధికి అంకితం కాడు. కానీ గురూపదేశంతో ఈ అవస్థ కలుగదు. గురు మంత్రాన్ని స్మరించేటప్పుడు నగ్నంగా ఉన్నాననిపిస్తే కౌపీనం ధరించాలి. అది చాలకపోతే మరో గుడ్డముక్కతో శరీరాన్ని కప్పుకోవాలి. సన్యాసి దండ కమండలాలు ధరించినంత వరకు కౌపీనం కాషాయం వాడాలి. దండాన్ని త్యజిస్తే వస్త్రాన్ని కూడా విడనాడాలి. సన్యాసికి ఆపద కలిగినా, జబ్బు చేసినా, వార్ధక్యం వలన దేహం కృశించినా ఆపత్కాలంలో ఏది అవసరమైతే అది ఇవ్వాలి. సన్యాస ధర్మం. దృష్టి నేలపై సారించి ఆత్మతత్వాన్ని స్మరిస్తూ హంసగతిలో నడుస్తాడు. జీవజాలం కనబడిన చోట పాదం మోపక జీవులను పక్కకు జరిపి జాగ్రత్తగా అడుగు వేస్తాడు. గంగాజలం పవిత్రమైన వస్త్రంలో వడపోసి తాగుతాడు. తన వాక్కును అదుపు చేయడానికి అసత్యమనే ఎండుగడ్డిని వైరాగ్యమనే అగ్నిజ్వాలలో భస్మం చేస్తాడు. అక్కడ సత్యమనే కల్పవృక్షం ఉద్భవిస్తుంది. ఆ కల్పవృక్ష వాక్ఫలాలు రసవంతంగా ఉంటాయి. అవి పరిపక్వమై మధుర రసాలను ఒలికిస్తాయి. స్వాదిష్టమైన రుచి కలిగి ఉంటాయి. ఆ వాక్ఫలాలను శ్రవణం చేస్తే వాటి మాధుర్యం శ్రోతలను సంతృప్తిపరుస్తుంది. ఆ వాక్కులో సత్యం నిండి ఉంటుంది. నేనే నారాయణ స్వరూపాన్ని అనేది సన్యాసి ధ్యానమవుతుంది. దానితో సదా అనుసంధానంలో ఉండి సర్వత్రా ఆత్మస్వరూపాన్ని వీక్షిస్తే మనసు పవిత్రమవుతుంది. సర్వత్రా నారాయణ స్వరూపాన్ని దర్శించడమే సన్యాస ధర్మం యొక్క ముఖ్య లక్షణం. దీనిని మనసు పవిత్రత అంటారు. ఉద్ధవ, ఇప్పుడు త్రిదండ సన్యాస లక్షణాలను వివరిస్తాను. త్రిదండ సన్యాస లక్షణాలు: మౌనధారణ, సత్యవాక్పాలన, నామస్మరణ, ప్రణవోచ్చారణలను వాగ్దండం అంటారు. శరీరంలోని చైతన్యం ప్రాణశక్తిపై ఆధారపడి ఉంటుంది. ఆ ప్రాణాన్ని ప్రాణాయామంతో జయించి అదుపులో పెట్టాలి. దీన్ని దేహదండం అంటారు. ఇప్పుడు మనోదండం లక్షణాలను వివరిస్తాను. సంకల్ప వికల్పాలే మనోచాంచల్యం. ఆ చంచలత్వాన్ని ఛేదించడానికి మనసును బ్రహ్మస్వరూపంతో అనుసంధానం చేయాలి. నా స్వరూపం సర్వవ్యాప్తం అన్న భావం కలిగితే సంకల్ప వికల్పాలతో మనసు ఎక్కడికి పోతే అక్కడంతా నా స్వరూపం గోచరిస్తుంది. అలా మనసును సావధానం చేసి బ్రహ్మస్వరూపంతో అనుసంధానమైతే సంకల్ప వికల్పాలు వాటంతటవే నశిస్తాయి. సన్యాసం ప్రాప్తిస్తుంది. ఆ త్రిదండాలు లభ్యం కాకపోతే వెదురు దండాన్ని గైకొని తిరగడం సన్యాసం కాదు. అది దాంభిక దేహ ప్రదర్శన అవుతుంది. ఇప్పుడు సన్యాసి ఆహార విహారాలు, ఆచార విచారాలను శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. భిక్ష ఎవరి వద్ద ఎలా స్వీకరించాలి? పూర్వం సన్యాసికి 4 వర్ణాల నుండి భిక్ష లభించేది. కానీ కలియుగంలో బ్రాహ్మణుల నుండే చతుర్వర్ణాలు ఉదయించాయి.
ఏ వృత్తిలో బ్రాహ్మణుడు ఉదర పోషణ చేసుకుంటాడో అదే ఆ బ్రాహ్మణుని వర్ణం. శీల, ఉంచ వృత్తులతో ముడిధాన్యాన్ని ఆయాచితంగా పొంది ఉపాధ్యాయ, పౌరోహిత్యాలపై జీవించడమే బ్రాహ్మణుల ప్రధాన వృత్తి. శస్త్రం చేబూని యుద్ధంలో శౌర్యం ప్రదర్శించే బ్రాహ్మణుని క్షత్రియుడంటారు. వ్యాపార వృత్తితో ఉదర పోషణ చేసుకునే బ్రాహ్మణుని వైశ్యుడంటారు. శూద్ర కర్మలు చేస్తూ శూద్ర వృత్తిలో జీవించే బ్రాహ్మణుని శూద్రుడంటారు. ఉత్తమ బ్రాహ్మణుల వద్ద భిక్ష లభించని వాడు క్షత్రియ వృత్తితో జీవించే బ్రాహ్మణుల నుండి భిక్షను పొందవచ్చు. క్షత్రియ బ్రాహ్మణుల ఇంట భిక్ష లభించకపోతే వైశ్య బ్రాహ్మణుల నుండి భిక్ష పొందవచ్చు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల నుండి భిక్ష లభించకపోతే శూద్ర వృత్తితో జీవించే బ్రాహ్మణుల ఇంట నుండి భిక్ష స్వీకరించవచ్చు. నింజులైన, దోషులైన, బహిష్కృతులైన వారి భిక్షను గ్రహించరాదు. అది భిక్షా విషయంగా స్వధర్మం. భిక్ష పరిమితంగా స్వీకరించాలి. తాను భిక్షకు వస్తున్నాడని తెలియకూడదు. 7 గృహాలలో మాత్రమే భిక్షను గ్రహించాలి. లభించిన దానితో తృప్తిపడాలి. లభించిన భిక్షతో గ్రామం వెలుపల నది ఒడ్డుకు లేదా సరోవర తీరానికి వెళ్ళి మొదట ఆచమనం చేయాలి. భిక్షాన్నాన్ని 12 సార్లు ప్రణవంతో అభిమంత్రించాలి. అలా పవిత్రమైన అన్నాన్ని 4 సమభాగాలు చేసి బ్రహ్మదేవునకు, విష్ణుమూర్తికి, సూర్యదేవునికి, ప్రాణులకు సమర్పించాలి. విష్ణు భాగాన్ని జలానికి, జీవుల భాగం నేలపై ఉంచాలి. మిగతా 2 భాగాలను సన్యాసి సేవించవచ్చు. కానీ ఆ సమయంలో ఏదైనా దీన ప్రాణి వస్తే భూత దయతో అన్నం పెట్టాలి. అన్నం పెట్టేటప్పుడు నేను అన్నదాతను అన్న అభిమానం కలుగకూడదు. దాతృత్వాభిమానం వలన సన్యాసికి అధర్మ దోషం సంక్రమిస్తుంది. మధుకరంగా తెచ్చిన అన్నం ఎక్కువైనదని పారేస్తే అధఃపతనమవుతాడు. అందుకని అధికంగా భిక్షను స్వీకరించరాదు. సన్యాసాశ్రమంలో స్వల్పంగా భుజించాలి. అధికంగా భుజిస్తే నిద్ర, సోమరితనంతో బాధపడాలి. ఇప్పుడు సన్యాసాశ్రమం ఎందుకు స్వీకరించాలి? ఆ సన్యాసి ముఖ్య ధర్మం ఏమిటి? దేని వలన ఆత్మారాముడు లభ్యమవుతాడు అనే విషయాలు శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. సన్యాసాశ్రమం ఎందుకు స్వీకరించాలి? వైరాగ్యం దృఢమైతే సహచరులను ఆపేక్షించడు. నిస్సంగత్వంతో భూమిపై ఆనందంగా సంచరిస్తుంటాడు. ఇంద్రియాలు చిత్తాన్ని బంధించి చైతన్యవంతం చేస్తే సర్వత్రా చైతన్య స్వరూపం గోచరిస్తుంది. దేహ సంబంధిత దేహత్వం స్ఫురణకు రాదు. ఆత్మక్రీడలో విశ్రాంతి లభిస్తుంది. వానికి ఆత్మసుఖం వలన కలిగే ఉత్తమానుభవాన్ని వివరిస్తాను. అతడు ఆత్మస్వరూపుడైనందున సర్వత్రా ఏకత్వ భావంతో ఆత్మానందంలో రమిస్తాడు. సదా సమదర్శనంలో ఊగిపోతూ సమసామ్య భావంతో నిండి ఉంటాడు. అలాంటి సమత్వ సుఖ సంపదను అనుభవించాలని సదా ఏకాంతంలో నివసిస్తాడు. నిర్మలమైన ఏకాంత స్థలంలో కూర్చుని సద్భావంతో నన్ను చింతన చేయాలి. సద్భావంతో ఆత్మసుఖం లభిస్తుంది. ఆత్మసుఖం లభించిన వాడు నన్ను అనన్యభావంతో శరణు వేడుతాడు. వానికి నేను తప్ప అన్యమేదీ స్ఫురించదు. అలా నన్ను ఏకత్వ భావంతో ధ్యానిస్తే సాధకుడు ద్వైత భావాన్ని మరచి చైతన్యమయమైన నా రూపం పొందుతాడు. ఆ నా స్వరూప స్థితిని తెలుసుకోవడమే ఆత్మస్వరూపం. ద్వైత భావం లేకపోవడమే అభేద ప్రాప్తి. ద్వైతం ఉన్నంత వరకు సాధకునికి భవభయ బాధలు తప్పవు. ద్వైతం నశిస్తే విశ్వ చైతన్యంతో ఏకరూపత పొంది నిర్భయుడవుతాడు. అభేద భావన కలిగితే బంధ మోక్షాలు ఉండవు. ఇప్పుడు శ్రీకృష్ణుడు బంధ మోక్షాల స్థితిని వివరిస్తున్నాడు. ఐక్యభావంతో జీవ శివులను కలిపి బంధ మోక్షాలను పరికిస్తే మిథ్యాభాస కలుగుతుంది. బంధ మోక్షాలు 2 ప్రవృత్తిలో ఉంటాయి. ఇంద్రియాల విషయ సంబంధ ఆసక్తే రెండింటిలోని భేదం. దానినే దృఢబంధనం అంటారు. ఉద్ధవ, కాయ, వాచ, మనస విషయాలలో దృఢమైన విరక్తే ముక్తి. విరక్తి ఎలా కలుగుతుంది? అలా విచారిస్తే విషయాసక్తి వలన దృఢబంధం ఏర్పడుతుంది. విషయాలను త్యజిస్తే ముక్తి లభిస్తుంది. అయితే విషయాల పట్ల విరక్తి ఎలా కలుగుతుంది అంటే సాధకుడు వైరాగ్యాన్ని పొందే ప్రయత్నం చేయాలి.
తన అంతఃకరణమే వాసనలకు మూలం. అక్కడ విషయాలు శాఖలుగా విస్తరిస్తాయి. ఆ కారణంగా వాసనలను నిర్మూలించి తీవ్ర వైరాగ్యాన్ని పొందాలి. స్వధర్మాన్ని ఆచరించి నాకు అర్పించాలి. అదే వైరాగ్య ప్రాప్తికి ముఖ్య సాధనం. కర్మ చేసినా కర్తృత్వాన్ని వీడటమే నాకు అర్పించడం. నాకు అర్పించాలన్న బుద్ధితో కర్మ చేస్తే నా పట్ల ప్రేమ ఉత్పన్నమై నా నామం, నా కీర్తి, నా చింతన జరుగుతుంటాయి. అలా నా పట్ల నిస్వార్థ ప్రేమ పెంపొందితే వైరాగ్యం ఉద్భవిస్తుంది. విషయ విరక్తి కలిగి మెల్లమెల్లగా నా ఆనందం లభిస్తుంది. ఆ ఆనందంతో నా భజన దృఢమై సర్వత్రా నా భావన కలిగి బ్రహ్మత్వ భావన స్థిరమవుతుంది. సర్వత్రా బ్రహ్మస్వరూపం నిండి ఉంది, ఇది భగవంతుని లీలావిలాసం అన్న ఎరుకలో బ్రహ్మానందంపై లక్ష్యముంచాలి. వాసనలు అంతమయ్యే వరకు పర్యటించాలి. ఉత్తమోత్తమ పుణ్యక్షేత్రాలను దర్శించాలి. కురుక్షేత్రం, సప్తపురాలు అంటే అయోధ్య, మధుర, గయా, కాశీ, కంచి, అవంతిక, జగన్నాథపురి, ద్వారక, పుష్కర, ప్రయాగ వంటి మహాతీర్థాలు, కృతమాల, పయస్విని, తామ్రపర్ణి, గౌతమి, రేవా, గోదావరి, నర్మద, త్రివేణి, గోమతి, కృష్ణ, భింవర, వేణి, తుంగభద్ర, తపతి, చంద్రభాగ, పయోష్ణి, యమున, భాగీరథి, నీరా నదీ తీరాలు, గంగ సముద్రంలో సంగమించే స్థలం, ఋష్యమూకం, శ్రీశైలం, వెంకటాద్రి, సహ్యాద్రి, గౌతమి తీరంలోని బ్రహ్మగిరి, నామగిరిని అధిరోహిస్తే అడుగడుగున పాతకాలు నశిస్తాయి. సర్వ పాతకాలను నివారించగల హిమాలయాలను మునీశ్వరులు తప్పక దర్శించాలి. దండకారణ్యం, నైమిసారణ్యం, కాశీ చెంత ఉన్న ఆనందవనాలను సన్యాసులు సందర్శించాలి. చ్యవన, కపిల, వ్యాసాశ్రమాలు, గౌతమ, వామన మొదలైన శ్రేష్ఠ ఋషుల ఆశ్రమాలను, సకల కర్మలను దహించే బదరిక ఆశ్రమాన్ని, పరమ పవిత్ర తీర్థక్షేత్రాలను సన్యాసులు తప్పక వీక్షించాలి. ఇప్పుడు మార్గంలో భిక్ష కోసం ఎక్కడికి పోవాలి అన్న విషయం వివరిస్తాను. పెద్ద సంతలు, రహదారులున్న ప్రదేశాన్ని జ్ఞానులు పురం అంటారు, అంటే పట్టణం. పెద్ద సంతలు, రహదారులు లేని చిన్న గ్రామానికి వెళ్ళి సన్యాసులు భిక్షా నియమాన్ని పూర్తి చేయాలి. ఆవులు, గొల్లలు ఉండే ప్రదేశాన్ని గొల్లవాడ అంటారు. చలివేంద్రం ఉన్న చోట సన్యాసులు భిక్ష స్వీకరించాలి. పవిత్రమైన భిక్షార్థం సన్యాసులు సంచరించాలి. వానప్రస్థాశ్రమం స్వీకరించిన వాడు అంతఃకరణ శుద్ధి కోసం భిక్షార్థి అయి ద్వారం వద్ద ఎంతో ఆదరంగా నిలబడాలి. సాత్వికుని ఎంట అన్నం సేవిస్తే ప్రతి ముద్దలో సాధకునికి సత్వగుణం వృద్ధి చెంది చిత్తం శుద్ధవుతుంది. పవిత్ర అన్న మహిమ అలాంటిది. శుద్ధ భిక్ష లభిస్తే వృత్తి సాత్వికమవుతుంది. వాసనలు నశించి ఆత్మశాంతి పెళ్ళుబుకుతుంది. వాసనలు అంతమైతే జగత్తులో సత్యత్వం గోచరించదు. విషయాసక్తి నశించి వైరాగ్యం కలుగుతుంది. ఈ సృష్టిలో కనబడేవన్నీ నాశవంతమైనవన్న అనుభవం అందరికీ కలుగుతుంది. కానీ అజ్ఞానులు ఆ మోహంలో ఎలా చిక్కుకుంటారో చూడు. సాత్విక భిక్షతో చిత్తశుద్ధి కలిగితే వానికి విషయాలు సత్యంగా భాషించవు. మరైతే విషయాసక్తి ఎలా కలుగుతుంది? ఒకసారి విషయాలు మిథ్య అన్న ఎరుక కలిగితే ఇక మనసు విషయాసక్తం కాదు. విషయాలలో విరక్తుడైన వాని చిత్తం పరమార్థం వైపు మరలుతుంది. ఆత్మబోధతో ప్రేమమయుడై అనాసక్తంగా జగత్తులో సంచరిస్తాడు. ప్రపంచం యొక్క మిథ్యత్వం ఆత్మస్వరూపం వలన సమాధానపడుతుంది. మనసు, వాక్కు, ప్రాణాల ప్రవాహంలో అహంకృతమైన స్థూల సూక్ష్మ దేహాలలో ఈ జగత్తు మిథ్యగా భాసిస్తుంది. తాడుపై సర్పభ్రాంతి కలిగినట్లు, ముత్యపు చిప్ప రజితంలా బాసిలినట్లు, చదునైన నేలపై ఎండమావిలా చిన్మాత్రలలో జగదాభాస ఉంటుంది. స్వప్నంలా ఈ సకల చరాచర జగత్తు మిథ్య అన్న నమ్మకం కలిగితే స్మరణలో కూడా దాని ఎరుక ఉండదు. మేలుకోగానే స్వప్నంలోని సుఖాలపై మనసు విముఖమైనట్లు స్వరూపంలో మనసు స్థిరమైతే ప్రాపంచిక వస్తువులను స్మరించడు.
అలా త్రిదండ బహుదక సన్యాస కర్మలను గురించి నేను సులభ రీతిలో వివరించాను. ఇప్పుడు హంస పరమహంసల ధర్మాలను క్రమంగా వివరిస్తాను. సన్యాసం 4 విధాలు. వాటిని హంస, పరమహంస, బహుదక, కుటీచక అంటారు. వివిధ సన్యాసాలు. కుటీచక. కుటీచక సన్యాసికి ధ్యానం, జ్ఞానం ఉండవు. కర్మను త్యజించి ఆహారం కోసం తన గ్రామంలో ఉంటాడు. దానిని కుటీచక సన్యాసం అంటారు. వార్ధక్యం వలన అగ్నిహోత్రాన్ని, భార్యను త్యాగం చేసినా యజ్ఞోపవీతాన్ని, శిఖను త్యజించడు. గాయత్రి మంత్రాన్ని జపిస్తాడు. పుత్రుని ఇంట భిక్షను అర్థించి వాని ద్వారంలో పర్ణ కుటీరాన్ని నిర్మించుకుని అందులోనే ఉంటాడు. బయటకు రాడు. దానిని కుటీచకమంటారు. బహూదక. బహూదక సన్యాసి యజ్ఞోపవీతాన్ని, శిఖను త్యజించి త్రికరణ శుద్ధిగా త్రిదండాన్ని చేపట్టి కర్మాచరణ చేస్తాడు. వానికి జ్ఞాన లక్షణాలు అవగతం కావు. వైరాగ్యం, జ్ఞాన నిష్ట లేక కర్మఠుడవుతాడు. దానిని బహూదక సన్యాసం అంటారు. హంస, పరమహంస. విరక్తితో జ్ఞాన సాధనలు చేసి శిఖ, సూత్ర కర్మలను త్యాగం చేసి ఆత్మచింతనలో నిమగ్నమవుతాడు. దానిని వివిధిష సన్యాసం అని అంటారు. అలా వర్తించేవాడిని హంస అని అంటారు. కొందరు పరమహంస అని కూడా అంటారు. పరమహంస లక్షణాలు. ఇప్పుడు పరమహంస లక్షణాలను వివరిస్తాను. అతను జ్ఞాన దృష్టితో పరిపూర్ణంగా ఉంటాడు. అతని వద్ద శాంతి సదా వసిస్తుంది. అతను సత్వరజస్తమో గుణాలను, కర్మగతిని మిథ్యగా భావిస్తాడు. అతను కర్మ చేసినా కర్మరాహిత్యుడిగా భావిస్తాడు. కర్మ, క్రియా, కర్తవ్యాలు ప్రారబ్ధానుసారంగా జరుగుతాయని ప్రకృతిపై భారం వేస్తాడు. తన వలన జరుగుతాయని భావించడు. అలాంటి స్థితిలో పూర్ణ సంతృప్తితో వసించేవాడు పరమహంస. వానికి మఠం, గుడిసె వంటివి ఉండవు. అతడు సర్వ విషయాలలో ఉదాసీనుడై ఎలాంటి ఆశ్రయాన్ని అభిలషించడు. ఇప్పుడు హంస, పరమహంస ధర్మాలను వివరిస్తున్నాను. పరమహంస ధర్మాలు. విషయాసక్తి లేకుండా జ్ఞానప్రాప్తికై ఉత్సుకత గల విరక్తుని సన్యాసి అంటారు. జ్ఞాననిష్టతో సంపన్నుడై ఆత్మస్వరూపంలో రమిస్తూ ఆత్మచింతన వీడని వాడే హంస, పరమహంస. భగవద్భక్తి కలిగి మోక్షేచ్ఛతో సహా దేనిని కోరకపోవడం శ్రేష్టమైన సన్యాసి పద్ధతి. జ్ఞాన నిష్ఠతో నా భక్తుడైన వాడు దండం మొదలైన ఆశ్రమ ధర్మాలను త్యజించాలి. లోక రక్షణార్థం బాహ్యంగా స్వధర్మాన్ని పాటిస్తాడు. ఆశ్రమ ధర్మాలన్నీ పాటించినా విధి నిషేధాలకు దాసుడు కాడు. నీళ్లు కదిలితే బింబం కదులుతుంది, కానీ అది నిజం కానట్లు అతడు స్వధర్మం ఆచరించినట్లున్న కర్మాతీతుడు. ఆ రీతిగా స్వధర్మం ఆచరిస్తాడు, కానీ విధికి భయపడడు. విధి నిషేధాలను కాలరాచి నిష్కామ కర్మ చేస్తుంటాడు. ఆశ్రమం, కర్మగతులను స్పృశించడు. దండం, కమండం మొదలైన త్రిదండాది బ్రహ్మచిహ్నాలను ధరించడు. శుద్ధ వివేక జ్ఞానం కలిగి ఉన్న బాలుని వలె ప్రవర్తిస్తాడు. దేహాభిమానాన్ని వీడి మానవమానాలను ఆనందంగా భరిస్తాడు. అతడు నైష్కర్మలో నిష్ణాతుడైన కర్మఠుని వలె కర్మలన్నీ ఆచరిస్తుంటాడు. అతనిలో ఏ దోషం కనిపించదు. అతనికి ధర్మాధర్మ లక్షణాలన్నీ తెలిసినా సర్వార్థాలను తెలుసుకోవడానికి ఉత్సుకతతో ఉంటాడు. కానీ ఎవరైనా ప్రశ్నిస్తే సంతృప్తికరమైన సమాధానం రాదు. అజ్ఞానిలా, అమాయకునిలా సమాధానమిస్తాడు. వేద రహస్యాలు, శాస్త్రార్థాలు క్షుణ్ణంగా తెలిసినా లోకులలో దర్పం ప్రదర్శించడు. అతను తర్క వితర్కాలు, వాద సంవాద వివాదాలలో పాల్గొనడు. జ్ఞాని లక్షణాలు. ఆత్మజ్ఞాని విమర్శకుల అభిప్రాయానుసారం యజ్ఞయాగాది కర్మకాండలను ప్రోత్సహించడు. వానికి ఆత్మానందానుభవం కలిగినందున తర్క వితర్క కుతర్క వాదం చేయడు. బాహ్యంగా ఆత్మజ్ఞాని వలె సంభాషిస్తూ ఆంతర్యంలో విషయ వాసనలను చింతన చేస్తూ వాదించేవారిని మూర్ఖుడంటారు. బాహ్యంగా సర్వత్రా సమ ప్రమాణాలు అనుభవం కాకుండా
తన ఆచారాలను త్యజించినవాడు మూర్ఖుడు. వితండవాదం అనే కాలుష్యం, అసత్యం అనే మలం లేకపోతే ఆత్మజ్ఞానంతో నిర్మలంగా ఉంటాడు. శుష్కవాదం, నిరర్ధకమైన సంభాషణలు చేయడు. కారణం, అందులో వాదం ఉత్పన్నమవుతుంది. ఆత్మజ్ఞాని అటువంటి వాటిలో తలదూర్చి వ్యర్థంగా వాగడు. శాస్త్రార్థానికి సంబంధించి గొప్ప వాదం జరుగుతున్నా యుక్తితో ప్రమాణాలతో ప్రశ్నోత్తరాలు ఆరంభమైన ఏ పక్షాన చేరడు. నిజం తెలిసినా నోరు విప్పడు. శృతి స్మృతులకు విరుద్ధంగా వాదం సాగుతున్నా మౌనం వేడడు. వాద వివాదాలలో ఇతరుల మనసును కష్టపెట్టవలసి వస్తుందని ఒక్క మాట కూడా మాట్లాడడు. జ్ఞాని ఈ లోకం పట్ల ఉద్విగ్నం కాడు. నింద, తిరస్కారం, అవమానం చేసినా ఆత్మభావంతో సహిస్తాడు. లోకులు ఎంత హింసించినా సర్వప్రాణులలో ఒకే చైతన్యం నిండి ఉందని తెలిసినవాడు కాబట్టి దుఃఖించడు. తన ఇంద్రియాలకు ప్రమాదం జరిగినా ఉద్వేగం చెందడు. వాని వలన ప్రాణులకు అసౌకర్యం ఉండదు. వాని ప్రేమమయ ప్రవర్తన వలన జీవులకు సుఖశాంతులు లభిస్తాయి. సర్వప్రాణులలో భగవంతుడు ఉన్నందున వారికి ఇబ్బంది కలుగకూడదని ఆత్మదృష్టితో సావధానుడై ఉంటాడు. గట్టిగా మాట్లాడడు. చేతులు కాళ్ళు కదలికలను ఆత్మ సంయమన దృష్టితో అదుపు చేసుకుంటాడు. ప్రాణానికి అలజడి కలిగించడు. వాని ఆత్మనిష్ట విశాలం. అతను ప్రాణులకు దుఃఖం కలిగించడు. అలాంటప్పుడు అతను వాద వివాదాలలో పాల్గొనడం ఎలా సంభవం? సర్వప్రాణులలో ఒకే ఆత్మతత్వం ఉన్నదని తెలిసి అతను ఎవరితోనూ పరుషంగా మాట్లాడలేడు. అలాగే వితండవాదుల ముందు మౌనంగా ఉంటాడు. తనకు సంకటం కలిగినా, ప్రాణాపాయం సంభవించినా ఎవరిని అవమానించడు. సర్వభూతాలలో హరిని దర్శిస్తాడు. లోకుల చర్యలకు ఉత్తేజితుడు కాడు. అలాంటి ఆత్మస్థితిలో ఉన్నవానికి వైరభావం ఉండదు. అతను పశువు వలె దేహాభిమానంతో, విరోధ భావంతో ఉండడు. ప్రకృతికి ఆవల ఉండే ఆత్మే సర్వభూతాలలో ఉన్నది, నాలోనూ ఉన్నది. అలాంటి విశాలమైన ఏకాత్మత సర్వప్రాణులలో చూస్తాడు. ఇది సొంతం, ఇది పరాయిది అన్న భేదభావం వానికి ఉండదు. సర్వభూతాలలో ఆత్మరూపంతో వసిస్తున్నాను అన్న ఎరుక కలిగినవాడు ఎవరితో వైరం చేస్తాడు? సర్వప్రాణులలో ఒకే ఆత్మతత్వం ఉన్నదన్న అర్థాన్నిచ్చే దృష్టాంతాలను వివరిస్తున్నాను. 1000 కుండలలో నీరు నింపినా ప్రతి ఒక్క కుండలో చంద్రుని బింబం ప్రతిబింబించినట్లు సకల ప్రాణులలో ఒకే పరమాత్మ నిండి ఉంటాడు. ప్రాణుల ఆకారాలు భిన్న భిన్నంగా గోచరించినా అందరిలో ఉన్న మాయ ఒక్కటే. ఆభరణాలు పలు రకాలైనా వాటిలోని బంగారంలో భేదం ఉండదు. మట్టితో గోకులాలు నిర్మించి వేరువేరు ఆకారాలలో పూజించినా వాటిలో ఉండేది మట్టి మాత్రమే. అలాగే భగవంతునిలో కూడా ప్రాణుల ఆభాస ఉంటుంది. దారంతో దారం నేసి వాటితో వివిధ వస్త్రాలు తయారు చేసినట్లు బ్రహ్మం తన ఆత్మస్వరూపంలో ఉంటూ సంసారంలో వివిధ రూపాలలో భాసిస్తుంటాడు. అలా సాకారమైన, నిరాకారమైన రెండింటిలో ఉండేది ఒకే బ్రహ్మం అన్న జ్ఞానం కలిగిన వారి ఆహార నియమాల గురించి వివరిస్తాను. ఆత్మజ్ఞాని ఆహార నియమం. భిక్ష. ఆత్మజ్ఞానికి ఆహారం లభించకపోతే దుఃఖించడు. వాని మనోనిగ్రహం చాలా దృఢమైనది. అతను ఆహారం కోసం కలవరపడడు. ఉత్తమ ఆహారం లభించినా ఆనందించడు. కారణం, సర్వం దైవాధీనమని వానికి తెలుసు. ఆహారం దొరకడం, దొరకకపోవడం రెండూ దైవాధీనమన్న ఎరుకలో ఉంటాడు. అందువలన సుఖం, దుఃఖం ఆయనకు కలుగవు. అన్నం లభించేది దైవాధీనమని తెలిసి భిక్ష కోసం ఎందుకు తిరుగుతాడు అని అడిగితే దానికి సమాధానం వివరిస్తున్నాను. సన్యాసి ఆశ్రమ ధర్మ పాలన నిమిత్తం భిక్షాటనం తప్పక చేయాలి. సన్యాసికి స్వధర్మమైన మధుకరం యోగ్యమైనది. సాధకుడు ఆహారార్థం తిరుగుతుండాలి. ఆహారం లేకపోతే మనసు అస్థిరమవుతుంది. అతను ఆహారంలోని రుచులను వీడి భిక్షకై ప్రయత్నించాలి. సాధకునికి ఆహారం లభించకపోతే శ్రవణం, మననం, ధ్యానం, చింతన చేయడానికి సామర్థ్యం ఉండదు. చిత్తం ఏకాగ్రత చెందదు. సన్యాసి అఖండంగా అనుసంధానం, ధ్యానం చేయకపోతే ఆశ్రమ ధర్మమనే నౌక మునిగిపోతుంది.
అతడు స్వహితం కోసం అవశ్యం భిక్షను అర్థించాలి. మధురమైన మృష్టాన్నం లభించాలని జిహ్వ చాపల్యం పెంపొందించుకోకూడదు. పరమార్థ సాధన కోసం భిక్ష చేయాలి. ఏది అడగాలన్న వికల్పాన్ని మనసులో రానీయకూడదు. సాధకుడు ఆహారం స్వీకరిస్తే వాని సాధన జరుగుతుంది. సాధనతో జ్ఞానప్రాప్తి, మోక్షం లభిస్తాయి. శుష్కమైనదైనా మృష్టాన్నమైన ఏది లభిస్తే దానితో ప్రాణాధారణ చేసి జిహ్వ చాపల్యాన్ని విడనాడాలి. నిద్ర, అలసత్వం వృద్ధి పొందనీయకూడదు. అలాగే స్వల్ప ఆహారంతో ప్రాణధారణ చేయాలి. ఆసనంపై ఆసీనుడై దృఢంగా ధ్యానం చేయాలి. దానిని ముక్తాహారం అంటే నియమిత భోజనం అంటారు. చెట్టు బెరడు, లేడి చర్మం, వస్త్రాలు కొత్తవైనా పాతవైనా ఏవి లభిస్తే వాటిని ఆనందంగా ధరించాలి. గొంగళి, మెత్తని పడక, గడ్డి, నేల దేని మీదనైనా శయనిస్తాడు. నేనే భోక్తను, శయనించేవాడను అన్న అహంకారం ఉండదు. ఆచమనం, స్నానం, ప్రాతఃవిధులు మొదలైనవి శాస్త్రవిధిని అనుసరించి చేయడు. వానికి కర్మాభిమానం ఉండదు. అతను నాలాగే అవతార పురుషుడు. నేను లీలావతారాన్ని ధరించి అలిప్తంగా సర్వకర్మలను ఆచరించినట్లు యోగి కూడా ప్రవర్తిస్తాడు. అతను విధికి భయపడడు. అందుకని అతను కర్మలను చేయడానికి ఉద్యుక్తుడు కాడు. నా దర్శనంతో కర్మ చేయాలా వద్దా అన్న సందేహాలు ఉండవు. ఏలన పరమాత్మతో ఏకాత్మ భావన వలన సంకల్పం మనసులోనే కరిగిపోతుంది. లింగదేహం ముడి వీడి భేదమనే త్రిపుటి లుప్తమవుతుంది. భేదభావం లేనివానికి దేహావసరాలు ఎలా సంభవం? అతను వికల్ప భ్రాంతిని జయిస్తే అది అద్వైత స్వరూపంలో లీనమవుతుంది. వాని దేహస్థితి, నడవడం, మాట్లాడడం ప్రారబ్ధానుసారం జరుగుతాయి. వృక్షాన్ని సమూలంగా ఛేదించినా అందులో తడి ఉంటుంది. తాంబూల చర్వణం చేస్తే నోరంతా ఎర్రబడుతుంది. అభిమానముంటే నేను కర్తను అని ఉత్సాహంగా అంటాడు. అహంకారం జ్ఞానం వలన నశిస్తుంది. శరీరం ప్రారబ్ధానుసారం నడుస్తుంది. కుండ సిద్ధం కాగానే కుమ్మరి చక్రంపై నుండి కుండను, ఆ చక్రంలోని చిన్న కొయ్య ముక్కను కూడా తీసేస్తాడు. కానీ వేగం తగ్గే వరకు చక్రం తిరుగుతున్నట్లు అభిమానం నశించినా ప్రారబ్ధ కర్మల వలన శరీరం నడుస్తుంటుంది. ఆ శరీరానికి రక్షణ, పోషణ ప్రారబ్ధం ప్రకారం జరుగుతుంటుంది. ఆత్మజ్ఞానికి ప్రపంచ భావన ఉండదు. శరీరంతో సమానంగా ఉండే ఛాయ మిథ్య అయినట్లు జ్ఞాని దేహం మిథ్య. అతను నిజంగా దేహాన్ని నేను అనుకోడు. నీడ పల్లకిలో పడినా, మాలిన్యంపై పడినా దానిని ఎవడు పట్టించుకోనట్లు జ్ఞానిపై దేహ సుఖదుఖాల పరిణామం ఉండదు. ప్రారబ్ధం క్షీణిస్తే దేహత్యాగం చేసి బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు. సముద్రంలోని అలలు సముద్రంలో లీనమైనట్లు జ్ఞాని నాతో దేహరాహిత్యం ద్వారా ఏకరూపుడవుతాడు. నది పుట్టుక, సంగమం, ప్రవాహం అనే నా రూపాలు సర్వం ప్రళయకాల జలాలలో లీనమైనట్లు జ్ఞాని నాలో ఐక్యమవుతాడు. అలా ఉంటుంది ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన సన్యాసి స్థితి, గతి. వాని స్వధర్మం నీకు వివరించాను. ఇప్పుడు మోక్షాన్ని ఆపేక్షించే సన్యాసిని గురించి వివరిస్తున్నాను. మోక్షాన్ని ఆపేక్షించే సన్యాసి ఆద్యంతం ఉత్తరోత్తర దుఃఖాన్ని కలిగించే హానికరమైన విషయాలలో అతను ఆసక్తుడు కాడు. నన్ను పొందడానికి సదా ఉవ్విళ్ళూరుతుండేవాడు, తన ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి ప్రవర్తించేవాడు, వేద శాస్త్రాలను చింతన చేసేవాడు, ఐహిక సుఖాల పట్ల పూర్తిగా విసుగు చెందినవాడు, నిత్య విరక్తుడు, ముముక్షువు. అలాంటి వ్యక్తి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కోసం సాధన వైపు లక్ష్యముంచాలి. ఆ కర్మలన్నీ పూర్తి కాకపోతే వానికి దోషం వస్తుంది. ఆ కారణంగా అతను విధిపూర్వక కర్మను త్యాగం చేసి సన్యాసం స్వీకరించి సద్గురువు శరణు వేడితే వానికి శ్రేష్టమైన బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. నాపై అనన్యమైన ప్రేమ ఉంటే భావార్దైనా వానికి స్వధర్మ పద్ధతి, శాస్త్ర శ్రవణాదులు తెలియకపోయినా అతను సన్యాసాన్ని స్వీకరించి సద్గురువును శరణు వేడితే బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. అంతరంగంలో అపారమైన శాంతి,
పరోక్ష అపరోక్ష జ్ఞానంలో పారంగతుడైన గురువును సేవించాలి. గురువును సేవించే విధానం. గురువు నిశ్చలం, నిర్మలం, శాశ్వతం. ఆయనే ప్రకృతికి ఆవల ఉండే పరమేశ్వరుడు, పరబ్రహ్మ, ఈశ్వరుడు అన్న విశ్వాసం ఉంటే సద్గురు చరణాలపై ప్రీతి కలుగుతుంది. భజనలో నిత్య నూతనత్వం ఉంటుంది. అలాంటి భజన ప్రీతి అంతఃకరణంలో శ్రద్ధను ఉత్పన్నం చేస్తుంది. అతను గురువాజ్ఞను ఉల్లంఘించడు, అలసత్వం ఉండదు. సద్గురు వాక్య శ్రవణంతో సంశయాన్ని రూపుమాపి సంకల్పమనే అంకుశంతో అభిమానాన్ని చీల్చి చెండాడుతాడు. అలా గురువుపై శ్రద్ధ కలవాడు గురువును పరబ్రహ్మ దృష్టితో వీక్షిస్తాడు. నా గురువు నిర్గుణుడు, నిరాకారుడు, మూర్తిభవించిన పరబ్రహ్మ. విశ్వనిర్మాణం చేసిన కర్తృత్వరహితుడైన ఈశ్వరుడు నా గురువు. నా గురు చరణ తీర్థం నిత్య నిర్వికల్ప సమాధి సుఖం అన్న దృఢమైన శ్రద్ధతో ఉంటాడు. గురువును బ్రహ్మదృష్టితో పరిగిస్తే శిష్యుడు బ్రహ్మత్వంతో సంపన్నుడవుతాడు. సకల సృష్టి వానికి బ్రహ్మంగా గోచరిస్తుంది. బ్రహ్మంతో తాదాత్మ్యం చెంది సద్గురు చరణాలను ఆలింగనం చేసుకుంటాడు. అలా బ్రహ్మస్వరూపంలో ఐక్యం అయ్యే వరకు గురు సేవ చేయాలి. బ్రహ్మజ్ఞానం పొందినా గురు సేవ అనంతంగా చేస్తుండాలి. కర్పూరాన్ని నీటిలో వేస్తే అది కరిగిపోయినా నీటిని సుగంధభరితం చేసినట్లు శిష్యుని అహంకారం నశిస్తే వాని సకల సేవలు గురు చరణాలకు సమర్పితమవుతాయి. అలాంటి స్థితిని పొందని వాడు శిరోముండనంతో సన్యాసిని గొప్పలు చాటుకుంటూ బ్రహ్మ సాక్షాత్కారం పొందకపోతే వానిని శ్రీకృష్ణుడు తిరస్కరిస్తాడు. కపట సన్యాసి. శరీరంలో వైరాగ్యం, విషయాల పట్ల విరక్తి కలుగకపోయినా హుటాహుటిగా సన్యాసం స్వీకరిస్తే అది కేవలం ఉదర పోషణార్థమవుతుంది. సన్యాసం తీసుకునే ముందు కొంచెం వైరాగ్యభావం కలిగినా సన్యాసం స్వీకరించిన తరువాత నశిస్తుంది. 5 జ్ఞానేంద్రియాలు, 6వదైన మనసు బలమైన శత్రువులు. వాటిని జయించకుండా స్వీకరించే సన్యాసం హాస్యాస్పదం. వైరాగ్యం లేకపోతే మనసు లోభభూయిష్టం, బుద్ధి విషయలంపటమవుతుంది. వారికి జ్ఞానం, ధ్యానం, సాధన ఏవీ అక్కరలేదు. ఉదర పోషణకు దండం మాత్రం ధరిస్తాడు. వాని మనసులో వైరాగ్యం కలుగదు. శ్రవణం, మననం చేయడు. శ్రద్ధగా సాధన చేయకపోతే బ్రహ్మజ్ఞానం కలుగదు. వాని సన్యాసం, దండం, ముండనం, కాషాయ వస్త్రాలు సర్వం వ్యర్థం. వాని బాహ్య వేషం నటుని వేషధారణ వంటిది. సన్యాసం గైకొన్నా కామం ఉప్పొంగుతూనే ఉంటుంది. క్రోధ లోభాల దుని ప్రజ్వరిల్లుతుంది. అభిమానం 4గింతలవుతుంది. కామాసక్తి అధికాధికమవుతుంది. తుచ్చమైన పనులు చేస్తుంటాడు. తుంటరితనంతో డంబాలు పలుకుతుంటాడు. నిర్దయగా మాట్లాడుతాడు. దండ కౌపీనాలు దర్పానికే ధరిస్తాడు. అలాంటి సన్యాసికి దండాన్ని ధరించే అధికారం లేదు. సన్యాస నిమిత్తంగా తనంతట తానే చిక్కుల్లో పడుతుంటాడు. యజ్ఞానికి దేవతలను, తర్పణాలకు అర్హత గల పితృగణాలను తప్పిస్తాడు. ఋషి భూతగణాలకు బలి సమర్పించడు. జీవరూపంలో హృదయంలో వసించే పరమాత్మనైన నన్ను కూడా మోసం చేస్తాడు. వాస్తవానికి పరిగిస్తే జీవోద్ధరణకు సన్యాసం నియమం ఏర్పడింది. కానీ ఇటువంటి సన్యాసం బంధనాలకు కారణభూతమవుతుంది. ఆ విషయాన్ని వివరిస్తున్నాను. సన్యాసం స్వీకరించిన జ్ఞానం, ధ్యానం మొదలైన సాధనలు చేయనివాడు, ఓంకారాన్ని జపించనివాడు, విషయాల పట్ల విరక్తి లేనివాడు, భార్యాపుత్రులపై ఆసక్తితో ధన సంగ్రహం చేస్తాడు. గోదానాలను స్వీకరించి యజ్ఞయాగాలు చేస్తాడు. మఠాధిపతిగా ధనధాన్యాలపై లోభం పెరుగుతుంది. అందువలన నానా రకాల ఉపాధులతో జీవాత్మ మోసగిస్తుంది. అలా అధర్మ ఆచరణతో జీవునికి బంధం ఏర్పడి ఇహలోక పరలోక సాధనలతో దేహాన్ని పరీక్షలకు గురి చేస్తారు. 84 లక్షల జీవరాశులలో భాగ్యవంతులకు ఆయాచితంగా నరదేహం లభిస్తుంది. అలాంటి అమూల్యమైన నరజన్మను అధర్మంతో వృధా చేస్తే సన్యాసి దారుణమైన నరకం పాలవుతాడు. 4వ ఆశ్రమం అని పిలువబడే ఆ ఆశ్రమానికి దేవతలు శిరసా వందనం చేస్తారు. ఆ ఆశ్రమంలో అధర్మం చేసినవాడు కోట్లాది సంవత్సరాలు అంతు తెలియని నరకంలో మగ్గుతాడు. ఇప్పుడు ఆశ్రమ ధర్మాల ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నాను.
ఆశ్రమ ధర్మాల ప్రాశస్త్యం. శాంతం, ఇంద్రియ నిగ్రహం, అహింస, స్వధర్మం సన్యాసికి పరమధర్మాలు. ముఖ్యంగా తప, మంత్ర హోమాలు వానప్రస్థునికి స్వధర్మం. 3 ఆశ్రమాలకు ఆశ్రయమిచ్చి ఆనందపరచడం గృహస్థాశ్రమ ధర్మం. అగ్నిహోత్రం గృహస్థుకు ముఖ్యం. సన్యాసులకు, బ్రహ్మచారులకు అన్నదానం చేయాలి. ప్రాణులను సంరక్షించాలి. గృహస్థు యాచకులకు తన శక్త్యానుసారం జలం, వస్త్రం, ద్రవ్యం, నివాసానికి స్థలం, పశుపక్షాదులకు గడ్డి, నీరు అమర్చాలి. దీన ప్రాణులను సంరక్షించాలి. బ్రహ్మచారి శ్రద్ధగా గురువును సేవించి తన స్వధర్మాన్ని పాటించాలి. ఉద్ధవ, ఆ ఆశ్రమానికి ఈ లక్షణాలు ఉండాలి. గృహస్థాశ్రమికి ఏ ధర్మాలను నిర్దేశించారో వాటిని ఇతర ఆశ్రమవాసులు ఆచరించకూడదు. కానీ ఇతర ఆశ్రమాల్లోని ధర్మాలను గృహస్థాశ్రమంలోని వారు ఆచరించడానికి అవరోధం లేదు. గృహస్థుడు పాపరహితుడు కావడానికి కనీసం జప తపాలను నిర్వర్తించాలి. అంతఃశుద్ధి, బాహ్యశుద్ధి అవశ్యం పాటించాలి. మనసును బాధించకుండా దొరికిన దానితో తృప్తి పొందాలి. సర్వులకు పరోపకారం చేయాలి. గృహస్థాశ్రమంలోని బ్రహ్మచర్య లక్షణాలు ఇవి. ఋతుకాలంలో భార్యతో రమించాలి. నా భజన చేయడమే అందరికీ స్వధర్మం. సర్వవర్ణాలకు, సర్వాశ్రమాలకు ఇదే స్వధర్మమైన నిస్వార్థ ప్రేమతో నా భజన చేస్తుండాలి. స్వధర్మంతో నన్ను భక్తితో సేవిస్తే భక్తులకు లభించే దానిని గురించి ఆనందంగా వివరిస్తాను. స్వధర్మంతో భక్తితో సేవించడం. 4వ భక్తి. అన్నిటికంటే ఏకనిష్టతో స్వధర్మంతో నన్ను భక్తితో సేవిస్తే సర్వభూతాలలో నా భావన దృఢతరమవుతుంది. సర్వ ప్రాణులలో నా భావన దృఢమైతే 4వ భక్తి ప్రకటమై 4 ముక్తులు ఆనందంగా వాని పాదాల వద్ద ఉంటాయి. నాపై అలాంటి అనన్య భక్తి ఉంటే, నాపై ప్రీతి సర్వస్వమైతే నా పరమభక్తి లభిస్తుంది. దాని నుండి కల్పాంతంలోనూ చ్యుతుడు కాజాలడు. ఉద్ధవ, సచ్చిదానంద స్థితిలో నేను లభిస్తాను. దానిని నా పరమభక్తి అంటారు. ఆ అవస్థలో ప్రపంచ స్వరూపం తలక్రిందులుగా గోచరిస్తుంది. దృశ్యం విలక్షణంగా ఉంటుంది. సర్వకాలాలలో స్వానందం అనుభవమవుతుంది. ఇది నా 4వ భక్తి. దేవుడు, భక్తుడు ప్రేమతో ఏకరూపమైతే, విశ్వరూపంగా భజన జరిగితే సాధకునికి నా పరమభక్తి లభిస్తుంది. అలా ఒకసారి నా పరమభక్తి వెల్లడైతే ప్రళయకాలంలో కూడా వానికి పతనముండదు. సాధకుడు నా స్వరూపాన్ని పొంది స్వరూప స్థితిలో సమసామ్యంగా వసిస్తాడు. ఆ స్వరూప లక్షణాన్ని నారాయణుడు వివరిస్తున్నాడు. ఉత్పత్తి, స్థితి, లయలకు కారణం చిదాత్మ. ఆ సర్వానికి నియంత ఈశ్వరుడు. ఆయనే విశ్వాత్మ, విశ్వంభరుడు. ఉపనిషత్తులకు సారం, సర్వ జగత్తుకు అధిష్టానమైన మహేశ్వరుడు. భక్తుడు ఆయన పాదాలను నా పరమ భక్తితో సేవించి ఆయన పదాన్ని చేరగలడు. దానిని గురించి ఆనందంగా వివరిస్తున్నాను. సాధకుడు స్వధర్మాచరణతో అంతటి శ్రేష్ఠ పదాన్ని పొందుతాడు. అందులో స్వధర్మం యొక్క ప్రయోజనాన్ని బోధిస్తాను. స్వధర్మాన్ని అనుష్ఠానం చేస్తే రజస్తమో గుణాలు నశిస్తాయి. అంతఃకరణం శుద్ధ సత్వయుక్తమై నా జ్ఞానం ప్రకాశమానమవుతుంది. నా జ్ఞానం ప్రకాశించి భజన వృద్ధి అయితే సంకల్ప వికల్పాలు నశిస్తాయి. సంశయాలు అంతమైతే విరక్తి కలిగి సర్వభూతాలలో పరమాత్మ గోచరిస్తాడు. అందువలన పరమభక్తి వికసిస్తుంది. పరమభక్తి వికసిస్తే భక్తునికి నా స్వరూపం ప్రాప్తిస్తుంది. పరమాత్మే పరంజ్యోతి, పరమ మేధావి, పరాత్పరుడు. ఆయనను పరావరుడు, అజుడు, అవ్యయుడు, అక్షరుడు, నామరూప గోత్రరహితుడు, అలక్ష్యుడు, అతర్క్యుడు, అనంత స్వరూపుడు అంటారు. అలాంటి ఆత్మస్వరూప ప్రాప్తి భక్తులకు స్వధర్మ స్థితితో ప్రాప్తమవుతుంది. నేతి నేతి అని శృతి వెనుకకు మరలినట్టి స్వరూప స్థితిని భక్తుడు చేరుతాడు. అప్పుడు సంసార బంధాలు వీడిపోతాయి. నామరూపాలు, జనన మరణాలు నశిస్తాయి. అలా స్వధర్మాచరణ చేసినందున
నేను నీవనే ద్వైతం నశించి నా స్వరూపంలో ఏకరూపుడైనందున అనాయాసంగా నేనవుతాడు. పూర్వం నేను జీవుడను, ఇప్పుడు శివుడనయ్యాను అన్న భావన వానికుండదు. అలా నా భక్తులు నా అనుభవాన్ని పొందుతారు. అలా సంసారం శూన్యమైతే పునర్జన్మ ఉండదు. నా భక్తుడు స్వధర్మంతో నన్ను పొందుతాడు. ఇప్పుడు ఆ స్వధర్మ మహిమను వివరిస్తున్నాను. స్వధర్మ మహిమ. ప్రాచీన కాలం నుండి స్వధర్మ ఆచరణ మోక్షాన్నిస్తుంది. స్వధర్మాన్ని ఆచరించి కామాసక్తుడు స్వర్గాదులను వాంఛిస్తాడు. కానీ స్వర్గలోకం లభించినా అక్కడి నుండి తిరిగి భూలోకంలో జన్మించవలసి వస్తుంది. నన్ను భక్తితో సేవించకపోతే లోకులు కామాసక్తులై స్వధర్మాన్ని నాశనం చేస్తారు. బ్రాహ్మణులకు ఉత్తమ జాతి ఏనుగును, ముసలి ఎద్దును దానమిస్తే మేము వాటిని పోషించలేమంటూ వారు వాటిని తిరిగి ఇచ్చివేసి తమ గ్రంథాన్ని చేతబట్టుకుని వెళ్ళినట్టు అతడు స్వధర్మాన్ని ఉపేక్షించి స్వర్గంలో భిక్షాన్నాన్ని అర్థించడానికి పొరుగెడతాడు. ఇంటికి ఎవరైనా కామధేనువును తెచ్చి మేము దీనిని పోషించలేమంటూ దానికి బదులుగా మజ్జిగను స్వీకరించినట్టుంటుంది. కానీ దాని వలన ఎంత హాని కలుగుతుందో వానికి తెలియదు. అలాగే బ్రాహ్మణులకు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించినా వారు దానిని ఉపేక్షించి ఏదో ఒక మంత్రం జపిస్తుంటారు. వారు అనాచారాలతో జీవిస్తుంటారు. బ్రాహ్మణులు సౌర, శాక్త, గాణపత్యాది అనేక రకాల దీక్షలను గైకుంటారు. కానీ గాయత్రి అనుష్ఠానం చేయరు. దానికి విరుద్ధంగా సర్వశ్రేయోదాయకమైన గాయత్రిని ధనం కోసం అమ్మేస్తారు. గాయత్రి మంత్రం ఇంటిలో ఉంటే దాని భావార్థం గ్రహించలేరు. బలిష్టమైన రథంలో ఎన్నో శస్త్రాస్త్రాలను ఇచ్చి పిరికివానిని రణరంగానికి పంపినా యుద్ధం చేయకుండా రథం దిగి పారిపోతాడు. అలా బ్రాహ్మణుల హృదయంలో వసించే వేదరూపి నారాయణుడనైన నా మహిమ తెలియక బ్రాహ్మణులు వేద పారాయణను విక్రయిస్తారు. స్వర్గప్రాప్తి కోసం అనేక రకాల పెద్ద పెద్ద యజ్ఞాలను చేస్తారు. తమ లోభ కల్పన స్వధర్మాన్ని ముంచివేస్తుంది. కర్మఫలాలను వచించిన వేదం మిథ్య కాదు. వేదంలో ఏం చెప్పబడిందో తెలుసుకోకుండా వ్యర్థ ప్రేలాపనగా తలుస్తారు. పిల్లవానికి మందు తాగించడానికి తల్లి చిటికెడు పంచదారను నోట్లో వేసినట్లు వేదాలు నుడివిన స్వర్గాది ఫలాలు స్వధర్మాచరణ వైపు ప్రవృత్తిని చేయడానికి రుచిని ఉత్పన్నం చేస్తాయి. స్వధర్మాచరణ వలన చిత్తశుద్ధి కలుగుతుంది. కానీ స్వధర్మాన్ని వీడి కామ్యకర్మలు చేయసాగితే ఆ కర్మల వలన ఇష్టఫలం ప్రాప్తించదు. ధనంతో అమృతాన్ని పొందవచ్చు, కానీ మద్యాన్ని కొంటే అధర్మం, మదం, కుటిలత్వం పెరుగుతాయి. పతివ్రత తన పతితో రమిస్తే స్వర్గానికి పోతుంది, కానీ ఆమె పరపురుషునితో సంగమిస్తే అధఃపతనమవుతుంది. నాలుకతో దుష్ట సంభాషణలు చేస్తే యముని దెబ్బలను సహించాలి. నాలుకతో రామనామం ఉచ్చరిస్తే హరిభక్తుని ఎదుట యముడు వణుకుతుంటాడు. అలా మానవ దేహం వంటి ఉత్తమ జన్మ లభించినా కామ్యకర్మలను ఆచరిస్తే జనన మరణ దుఃఖాన్ని సహించక తప్పదు. కానీ అమూల్యమైన ఈ దేహంతో స్వధర్మాన్ని ఆచరిస్తే సకల కర్మలు నశిస్తాయి. జనన మరణ చక్రం అంతమవుతుంది. ఈ రహస్యం చాలామందికి తెలియదు. స్వధర్మంతో భగవద్భక్తి కలిగితే అందులో ప్రముఖ రహస్యముంది. స్వధర్మాచరణ అవసరం. ఫలాపేక్ష కూడదంటే ఏ సంకల్పం చేయకుండానే అది నాకు అర్పితమవుతుంది. ఇంటిలోని బాణలో ముత్యాలు విరివిగా లభిస్తే తామ్రపర్ణి నది సముద్రంలో కలిసే చోట ముత్యాలు వెదగవలసిన అవసరం ఏముంటుంది? పెరటి చెట్టు కల్పవృక్షం కంటే అధిక ఫలాలను ఇస్తున్నప్పుడు వాటి కోసం అమరావతికి వెళ్ళే వృద్ధాశ్రమ అవసరమా? సద్గురు తీర్థం వలన పవిత్రత ప్రాప్తిస్తే తీర్థయాత్రలకు వెళ్ళడం ఎందుకు? ఈశ్వర భావంతో తండ్రిని పూజించడం వలన మోక్షం ప్రాప్తిస్తే ఇక సజ్ఞానులు దేవదేవతలను ఎందుకు పూజించాలి? అలాగే స్వధర్మాచరణతో నైష్కర్మ్యత ప్రాప్తిస్తుంది. కానీ స్వధర్మంలో ఫలేచ్ఛ ఉంటే ప్రాణి తన నిజ స్వార్థాన్ని కోల్పోతాడు. నిర్వికల్ప చిత్తంతో స్వధర్మాచరణ చేయడం శుద్ధ భజన అవుతుంది. ఆ భజనకు నేను ప్రసన్నుడనై భక్తులకు వివేకయుత వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాను.
ఆ జ్ఞానంతో బుద్ధి పవిత్రమై చిత్తశుద్ధి కలిగితే నా పరమభక్తి ఉత్పన్నమవుతుంది. ఆ భక్తితో భక్తులకు నా శ్రేష్ఠ స్వరూపం ప్రాప్తిస్తుంది. పలాశను వీడి స్వధర్మాచరణ చేస్తే అది నా శ్రేష్ఠ భజన అవుతుంది. ఆ భజనతో నా ఉత్తమ భక్తుడు పురుషోత్తముడవుతాడు. అలా స్వధర్మంతో అనాయాసంగా ముక్తి ఎలా లభిస్తుందోనన్న విషయం నీకు సవిస్తారంగా చెప్పాను. స్వధర్మంతో స్వకర్మ వెంటనే నశిస్తుంది. సంసార భ్రమ వీడిపోతుంది. స్వధర్మంతో పరమపదవి ప్రాప్తిస్తుంది. నన్ను పొందటానికి ఫలాశక్తిని వీడి స్వధర్మాచరణ చేయాలి. ఈ నిగూఢ రహస్యం తెలిసిన వారికి పురుషోత్తముడు సదా వశుడై ఉంటాడు. స్వధర్మం వంటి పరుసువేది ఆయాచితంగా దొరికితే దృశ్య పదార్థాలన్నీ దాని స్పర్శకు బ్రహ్మమనే సువర్ణమవుతాయి. స్వధర్మమనే సూర్యుడు నిష్కామత్వంగా అంతఃకరణంలో ఉదయిస్తే అజ్ఞానమనే రాత్రి నశించి స్వప్రకాశంతో వసిస్తాడు. స్వధర్మం వంటి అమృతాన్ని నిర్వికల్ప మనసుతో సేవించడం తెలిస్తే శ్రీహరి జనన మరణ చక్రాన్ని స్పృశించనీయడు. కానీ స్వధర్మానికి విముఖుడైన వాడు నన్ను పొందలేడు. ఆ మూర్ఖుడు ఫలాపేక్షతో కోట్లాది జన్మ దురితాలను సహిస్తుంటాడు. స్వధర్మ ప్రభావం తర్కానికి అందనిది. దాని నిష్కామ రహస్యం తెలిస్తే జనన మరణాల చక్రం తప్పిపోతుంది. పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతాడు. అలా స్వధర్మం సంసార తారకం. స్వధర్మమనే నౌకలో పలువురు భక్తులు సంసార సాగరాన్ని తరించారు. సంసారాన్ని తరించారు అని చెప్పడం కూడా అసత్యమే. ఎందుకంటే నన్ను పొందాలనే కోరికతో స్వధర్మాన్ని ఆచరిస్తే సంసార సాగరమే ఇంకిపోతుంది. పరమాత్మనైన నేను వాని సముఖంలో లభ్యమవుతాను. నిష్కామంతో భజించే స్వధర్మాచరణ మహిమ గొప్పది. భాగవతం భక్తి ప్రధానమైనది. అందులో భక్తి స్వధర్మయుక్తమైనది. ఆ స్వధర్మ భజన వలన అనేక శ్రేష్ఠ భక్తులు ఉద్ధరింపబడ్డారు. ఆ స్వధర్మ కర్మలలోని రహస్యం ఆత్మభజన భక్తి భావార్థాన్ని శ్రీకృష్ణుడు ఉద్ధవునకు ఏకాదశ స్కంధంలో బోధించాడు. ఆ ఏకాదశ స్కంధంలోని కథ స్వధర్మానికి ఆకురాయి వంటిది. శ్రీ జనార్దనుడి కృప వలన ఏకనాథుడు ఈ కృతిని చేశాడు. వాస్తవంగా జనార్దన స్వామి ఈ కృతిని చేసి నా పేరు పెట్టాడు. చివరకు ఈ వివరణతో నేను నీవనే భేదం నశించింది. విషయాలలోని విషయత్వం అంతరించింది. భేదభావం నశించి జనంలో జనార్దనుడు సంతుష్టుడై జీవ శివత్వం నశింపజేశాడు. జనార్దన రూపుడైన ఆ తండ్రి మాకు పరబ్రహ్మం. ఆయన మమ్మలను తన చేతిలో కీలుబొమ్మలను చేశాడు. దానివలన ఏ క్రియ అయినా స్వధర్మ రూపమవుతుంది. స్వధర్మం వలన నిష్కర్ముడవుతాడు. సంసారం పరబ్రహ్మమవుతుంది. ఇదంతా జనార్దనుని ఏకనాథుడు తన ఏకత్వాన్ని వీడి జనార్దనుని శరణు వేడినందున ఆయన కృపతో స్వధర్మ కర్మల వివరణ సమాప్తమైంది. 18వ అధ్యాయం సమాప్తం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.